హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 అయితే ఏపీలో సెకండ్ రౌండ్ కోసం అండ్ తెలంగాణలో ఇంకా మెరిట్ లిస్ట్ కోసమే వెయిటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఈలోపు మనకు ఏపీలో సెకండ్ రౌండ్లో మాకు సీట్ వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఒక డీటెయిల్ రిపోర్ట్ చూద్దాం, ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎవరికి సీట్ రావచ్చు అనేది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తెలంగాణ మెరిట్ లిస్ట్ వచ్చాక ప్రయారిటీ ఆర్డర్ మీరు ఎలా పెట్టుకోవాలి అని ఒక చిన్న విషయం అయితే మీకు చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. తెలంగాణ స్టూడెంట్స్ అప్డేట్ కూడా లాస్ట్లో మనం చూద్దాం. సో ఏపీలో ఇది చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్ కోసం. అండ్ వీడియోలోకి వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్వియు అనే రెండు రీజియన్స్ ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సెకండ్ రౌండ్, అసలు ఎవరికి ఛాన్స్ ఉంది ఎవరికి ఛాన్స్ లేదు అని చాలా క్లియర్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏయూలో చూసినట్లయితే ఓపెన్లో అయితే దాదాపు ఒక 15 సీట్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంది సెకండ్ రౌండ్లో. అండ్ ఆల్మోస్ట్ 496 అరౌండ్ వస్తుంది. సో ఇంతేనా ఈ సంవత్సరం అంటే ఇంక ఇంతే కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఒక ఒంగోలు కాలేజ్ అయితే వీళ్ళకి వచ్చింది, దాన్ని ఇంక్లూడ్ చేసే నేను ఇది చెప్తున్నాను. సో ఇంకా కొత్త కాలేజీలు వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. వస్తే చాలా హ్యాపీనే. అండ్ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్కి ఇంకొంతమంది వెళ్తే అది ఇంకా మిరాకిల్ అనమాట. చాలామంది ఫస్ట్ రౌండ్లోనే ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళే వచ్చారు చాలామంది. సో ఇంకా సెకండ్ రౌండ్కి ఎవరైనా వెళ్తే అప్పుడు కొంచెం తగ్గవచ్చు. సో అరౌండ్ 496 ఈ సంవత్సరం ఉండే ఛాన్స్ ఉంది. 496, 495 కష్టంగా, సో అంతకంటే తగ్గదు. అండ్ బీసీఏ కనుక చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 3 సీట్స్ ఒంగోలు అంతా కలిపి ఇప్పుడు కొత్త వచ్చిన సీట్లు. సో ఒక 462 వరకు ఈ ఇయర్ అయితే ఇది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకేమైనా కొత్త కాలేజీలు వచ్చి ఆల్ ఇండియా సెకండ్ రౌండ్కి ఎక్కువ మంది స్టూడెంట్ వెళ్తే తగ్గుద్ది. సో ఆల్ ఇండియాకి మీ లోకల్ స్టూడెంట్స్కి ఎవరైనా హయ్యెస్ట్ మార్క్స్ ఉండి మా వాళ్ళకి సీట్ రావాలని తపన మీకుంటే ఆల్ ఇండియాకి వెళ్ళండి అండ్ వీళ్ళకైతే సీట్స్ వస్తాయి. ఆల్ ఇండియా కంటే మీకు నచ్చిన కాలేజ్కే వెళ్ళండి. అండ్ బీసీబీ చూస్తే ఒక 4 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అంతే. అండ్ ఆ తర్వాత మీకు 451 అరౌండ్ వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది సెకండ్ రౌండ్ అండ్ ఈవెన్ లాస్ట్ రౌండ్ ఆల్సో. బీసీసీలో ఒక్క సీట్ అవుతుంది ఇప్పటి వరకు అండ్ ఒక 464 వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది బీసీసీ. సో సీట్స్ లేవు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే కంప్లీట్ నింపి పడేశారు. సీట్లు అయితే లేవు, అప్గ్రేడేషన్ పెట్టుకున్న సీట్లు ఉండొచ్చు అంతే తప్పించి ఇంకేం లేవు. అండ్ బీసీఈలో లేవు కానీ మైనార్టీలో ఉన్నాయి. ఈ ప్లస్ మైనార్టీ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. సో ఒక 419 వరకు అయితే ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటే సీట్ ఉంది బీసీఈకి, మైనార్టీలో సీట్లు ఉన్నాయి. సో బీసీఈ మాత్రమే ఉన్న వాళ్ళకైతే 419 అండ్ మైనార్టీ చూస్తే ఒక 67 సీట్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా వీళ్ళకు 395, 96 వరకు క్లోజ్ అవుతుంది. 395 to 396 ఆంధ్ర యూనివర్సిటీ. మైనార్టీ నింపలే ఫస్ట్ రౌండ్లో. SC1 సీట్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. SC2కి ఒక 3 సీట్స్ 412 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ SC3కి కూడా ఒక 3 సీట్లు ఉన్నాయి అండ్ వీళ్ళకి ఒక 435 వరకు కట్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉంది. ఇంకా లాస్ట్ రౌండ్ వరకు కూడా ఇదే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఎవరు వెళ్ళకుంటే. ఎస్టీకి ఒక 3 సీట్స్ అండ్ వీళ్ళ కట్ ఆఫ్ 383 or 2 వరకు క్లోజ్ అవుద్ది. 383 or 382 వరకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్వియు కనుక చూసినట్లయితే ఓపెన్. సో ఎస్వియు ఓపెన్లో 13 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కాలేజెస్ రాలేదు. ఇంకా సెకండ్ రౌండ్కి ఎవరైనా వెళ్ళిపోతే ఆల్ ఇండియాకి ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది. సో ఒక 481 వరకు ఓపెన్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఇయర్. సో ఇంకా ఆల్ ఇండియాకి వెళ్ళడం ఒకటే ఇక్కడ, ఇంకేమైనా తగ్గడానికి ఛాన్స్. అండ్ బీసీఏ చూసినట్లయితే అసలు సీట్సే అవైలబుల్ లేవు. ఫస్ట్ రౌండ్ అన్నీ నింపేశారు, అంతా రిపోర్ట్ చేసేసారు. సో 445 వరకు ఇది ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకెవరైనా ఎగ్జిట్ అలాంటివి జరిగినా కూడా ఒక ఓపెన్ తప్పించి మిగతావన్నీ 1-2 మార్క్స్లోనే ఉంటాయి. బీసీబీ చూస్తే ఒక 2 సీట్లు ఉన్నాయి. 449 అరౌండ్ కట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బీసీబీ. అండ్ బీసీసీలో సీట్స్ అయితే మిగలలేదు. అండ్ బీసీడీలో ఒక్కటే సీటు మిగిలింది అండ్ 442 అరౌండ్ కట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బీసీఈ చూస్తే ఒక్క సీటు ఉంది బీసీఈలో. సో ఓన్లీ 1 సీటు బీసీఈ కనిపిస్తుంది అండ్ కట్ ఆఫ్ అయితే 449 అరౌండ్ ఉండొచ్చు. అండ్ ఈ ఉండి మైనార్టీ ఉన్న వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్, ఎందుకంటే మైనార్టీ ఇక్కడ అన్ని చోట్ల మొత్తం నింపలేదు, సెకండ్ రౌండ్కి ఉన్నాయి. మైనార్టీ చూస్తే ఇంకా 37 సీట్స్ ఉన్నాయి. ఒక 442 వరకు అయ్యే ఛాన్స్ ఉంది. 441, 2 వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ SC1 ఒక్క సీట్ ఉంది. 262 వరకు
క్లోజ్ అవ్వచ్చు. SC2 0 సీట్స్, SC3 2 సీట్స్ 420 వరకు ఛాన్స్ ఉంది. ఓకే, SC1లో ఒకటి మాత్రం ఉంది అండ్ SC3లో 2 ఉన్నాయి. అండ్ ST 3 సీట్లు ఉన్నాయి. దాదాపు 377 ఓకే, 377 మధ్యలోనే క్లోజ్ అవుతుంది. ఈ విధంగా అయితే సెకండ్ రౌండ్ ఉండే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే ప్రయారిటీ లిస్ట్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇంకా మెరిట్ లిస్టే రాలేదు అండ్ ఇంకా జీవో ఒకటి అమెండ్మెంట్ చేసి అది రాలేదు. ఇంకా అసలు వెబ్సైట్లో ఎలాంటి యాక్టివిటీ లేదు. సో ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇంకా 10th వరకు అయితే ఇది రావచ్చు అని అంటున్నారు. సో చూద్దాం. సో ప్రయారిటీ లిస్ట్ అంటే మీకు ఏ కాలేజ్ కావాలి అని మీరు అనుకుంటున్నారు ఆ కాలేజ్ ఆర్డర్ పెట్టడం, ఇట్లా వరుస పెట్టుకోవచ్చు. అండ్ ప్రయారిటీ ఆర్డర్ మాకు తక్కువ మార్కులు ఉన్నాయి, సో మేము చిన్న కాలేజీలను పైన పెడితేనే మాకు ఇప్పుడు SVకు సంబంధించినటువంటి బెస్ట్ టు లిస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆర్ కొందరికి ఉంటుంది మా ఇంటి దగ్గర ఉండాలని, అలాంటి కాలేజ్ మీరు పైన పెట్టుకోవచ్చు. కొందరికి గవర్నమెంట్లో చదవాలని ఉంటుంది, అన్ని గవర్నమెంట్ ఫస్ట్ పెట్టుకోవచ్చు. కొందరికి బెస్ట్ అయితే చాలు ఏ కాలేజ్ అయినా పర్లే అనుకుంటారు, గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి కూడా ఇలా పెట్టుకోవచ్చు. మెయిన్గా ఓల్డ్ కాలేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రయారిటీ లిస్ట్ అనే దానికి ఒక ఫార్ములా, ఒక సిద్ధాంతం అయితే ఉండదు. మీ ఇష్టం, మీ కంఫర్ట్, బెస్ట్ టు లీస్ట్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే గాంధీ మీకు వచ్చే ఛాన్స్ లేకున్నా సాఫ్ట్వేర్ రన్ అయినప్పుడు మీకు ఏది డిజర్వ్ అయితే అది అలాట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అలాట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కాబట్టి ఒక్కసారి సీట్ వచ్చాక నెక్స్ట్ రౌండ్లో మీరు 1-2 పెట్టుకున్నా నడుస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలి, టోటల్ 62 కాలేజ్ పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ సీట్ రావడం ఇంపార్టెంట్. అక్కడ మీరు ఒకసారి రిపోర్ట్ చేశాక ప్రైవేట్ టు గవర్నమెంట్ అయినా మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ కాలేజీలో కట్టిన ఫీజ్ డీడీలు అన్నీ మీకే ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. సో మీరైతే ఫస్ట్ అన్ని కాలేజెస్ పెట్టండి. ఇక్కడ మీరు టాప్ టు లిస్ట్ ఇలా ఒక లిస్ట్ అయితే చేసుకోండి. టాప్ టు లిస్ట్ కాలేజెస్ ఒక లిస్ట్ అయితే చేసుకొని ఇందులో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాలేజీలో మీది కింద ఉంది, మీకు కావాలనుకుంటున్నారు అండ్ ఇదే లిస్ట్లో ఏం చేయాలంటే మరి ఇది పైన పెట్టుకోండి. ఓకేనా, సో ఇలా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. సో మా మార్కులకు ఇది అని చెప్పి ఎక్కడ రాసి ఉండదు, మీ కంఫర్టబుల్ ఎలా ఉంటే అలా పెట్టండి. 700 వచ్చే కాలేజీని కూడా పెట్టండి, నో ప్రాబ్లం. అది రాకపోతే రాదు అంతే, మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మీరు సెకండ్ రౌండ్కి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రతి కాలేజ్ చూస్తూ మీకు ఎక్కడ అలాట్ అయితే అక్కడ అయిపోద్ది, ఇది మీకు అలాట్ అయిపోద్ది. ఓకేనా, సో మీరు ఇది ఇక్కడ పెట్టినా అలాట్ అవుద్ది, పైన పెట్టినా అలాట్ అవుద్ది. ఒకవేళ బెస్ట్ కాలేజ్ ముందు పెడితే ఏమవుతుందంటే బై ఛాన్స్ మీకు ఏమైనా ఇవి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, అంతే, ఏం కాదు. సో రాని కాలేజెస్ అన్నీ పెట్టాడు అని సాఫ్ట్వేర్ ఫీల్ కాదు. సో మీరైతే ఎక్కడ పెట్టినా కూడా మీకు రావాల్సిన కాలేజ్ అయితే వస్తుంది. సో అందుకోసమే మీరు బెస్ట్ టు లిస్ట్ అయితే ఒకటి తయారు చేసుకోండి. మెరిట్ లిస్ట్ అయితే ఇంకా ఇస్తారనుకుంటున్నాను, 11th వరకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అలా అవ్వాలని కోరుకుందాం.